హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో హలో బీసీ చలో అమృత్సర్ వాల్ పోస్టర్ ను బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ విడుదల చేశారు. 9వ జాతీయ ఓబీసీ మహాసభలను ఆగస్టు 7న పంజాబ్ అమృత్సర్ లో నిర్వహిస్తున్నామని శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఓబీసీలకు కేంద్రంలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి బడ్జెట్ లో 50% నిధులను ఓబీసీలకు కేటాయించేలా బడ్జెట్ రూపొందించాలని ప్రధాని మోదీని శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. రాజకీయ పార్టీలకు అతీతంగా ఓబీసీ ఎంపీలు ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని చలో అమృత్సర్ను విజయవంతం చేయాలని జాజుల కోరారు. రేపటి నుంచి పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్నాయి. ఈ పార్లమెంట్ సమావేశాల్లో గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు ఇప్పటికైనా ఓబీసీల పట్ల వివక్షత విననాడి ఓబీసీల జీవితాలకు, ఓబీసీల అభివృద్ధికి, ఓబీసీల జనాభా దామాష ప్రకారం రావాల్సినటువంటి వాటాకు ఒక హక్కుగా భావించి ఇలా ఓబీసీల మీద దృష్టి సారించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. బీజేపీ పార్టీ ఓబీసీల మీద దృష్టి సారించనందుకే వాళ్ళు గొప్పలు చెప్పుకున్నటువంటి 400 ఎంపీ సీట్లు గెలుస్తామని బీజేపీ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో చాలా గొప్పగా చెప్పుకుంది. కానీ ఇలా 400 కాదు కదా, 240 పార్లమెంట్ స్థానాలకే పరిమితం అయిపోయింది. అంటే ఓబీసీల వ్యతిరేకతతోటి ఇలా భారతీయ జనతా పార్టీ చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచింది. ఒక్క భారతీయ జనతా పార్టీ ఇలా భారతదేశంలో ఇతర పార్టీల సపోర్టు లేకుండా ప్రభుత్వాన్ని ఫామ్ చేసేటువంటి పరిస్థితి లేదు. ఇలా ఆ ప్రభుత్వం ఎందుకు ఓడిపోయిందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఓబీసీల ఉద్యమం బలంగా ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్, బీహార్, తమిళనాడు, పంజాబ్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఇట్లా చాలా రాష్ట్రాల్లో ఇలా బీజేపీ అనుకున్నటువంటి స్థానాలు రాలే. బీజేపీ కనుక ఓబీసీల మీద దృష్టి సారించి జాతి జనగణనలో బీసీ కులగణన చేపట్టి అదేవిధంగా చట్టసభల్లో బీసీలకు 50% రాజకీయ రిజర్వేషన్ కల్పించి కేంద్రంలో ఓబీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ కల్పించి అదేవిధంగా మహిళా బిల్లులో బీసీ మహిళలకు సబ్ కోటా కల్పిస్తే భారతీయ జనతా పార్టీకి గడ్డి పట్టేది కాదు. అయ్యిందేదో అయ్యింది, పోయిందేదో పోయింది. 3వసారి ఒక ఓబీసీ ముఖ్యమంత్రి, ఓ ప్రధానమంత్రి అయ్యింది. మీరు ఇప్పటికైనా ఓబీసీ బిడ్డనే నిజంగా మీరు ఓబీసీ బిడ్డనే, నాకు ఓబీసీ డిఎన్ఏనే ఉంది, నేను ఓబీసీ జాతి బిడ్డనే అనుకుంటే కన్నులొట్టమైనట్టే అవుతుంది. ఇవి ఇప్పటివరకు అప్డేట్స్. కీప్ వాచింగ్ 99 టీవీ.